మనం ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ కు కూరగాయల మార్కెట్లకు వెళ్తుంటాం. అక్కడ మనకు కావాల్సిన వస్తువులు కొని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన చిల్లరను ఎక్కడనో ఓ చోట పడేస్తూ ఉంటాం. ఇక ఆడవారి గురించి చెప్పాలంటే వారు ఆ చిల్లరను పోపు డబ్బాలో లేక కూరగాయలు సంచిలోనో బాస్కెట్లోనో పడేస్తూ ఉంటారు. మళ్ళీ అవసరమైనప్పుడు వెతుకుతూ ఉంటారు. అయితే ఇలా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పడేయకూడదట. ఎందుకంటే డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట. ఓ విధానం లేకుండా డబ్బును పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట. ఓ పద్ధతి ప్రకారం డబ్బును ఇంట్లో ఉంచుకోవాలట. ప్రత్యేకించి కొన్ని దిక్కులలో భద్రపరుచుకుంటే ధనలక్ష్మి ఇంట్లో కొలుగుంటుందట. తూర్పు దిక్కులో డబ్బు లాకర్లు, పశ్చిమ వైపు నగలు పెట్టుకోవాలట. ఉత్తర దిక్కులో ఆభరణాలు డబ్బు కలిపి పెట్టుకోవాలి. అయితే డబ్బును మాత్రం ఎప్పుడూ దక్షిణం వైపు పెట్టుకోకూడదట. అదేవిధంగా బాత్రూమ్ ఎదురుగా డబ్బును భద్రపరిచే లాకర్లు ఉంటే మంచిది కాదు. అంతేకాదు లాకర్లలో దుమ్ము ధూళిని కూడా శుభ్రం చేసుకోవాలి. బీరువాల్లో కొందరు లక్ష్మీదేవి ప్రతిమలు, బొమ్మలు ఉంచుకుంటారు. వాళ్ళు మాత్రం లక్ష్మీ ప్రక్కన ఏనుగులు ఉండే రూపాలను పెట్టుకుంటే మంచిదట. అలానే ఇంట్లో లక్ష్మీదేవి వెండి విగ్రహాలు, శ్రీ యంత్రాలు ఉంటే సంపదకు కొలువే ఉండదట. లివింగ్ రూమ్ లో వాటర్ ఫౌంటైన్ ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా దాని ప్రక్కన ఒక అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుని అందులో డ్రాగన్ ఫిష్ పెంచుకుంటే సిరి సంపదలు మన వెంటే ఉంటాయట. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.